అయితే గుడిని అయితే నిర్మించిల్లు. ఈ గుడిని మనం పర్టికులర్ గా చూస్తేనైతే ఒకటే రాయి మీద చెక్కినట్టు అయితే ఉంటుంది. కాకపోతే అట్లా కాదు, వీళ్ళైతే డిఫరెంట్ పిల్లర్స్ అయితే యూజ్ చేసి ఇంటర్లాకింగ్ మెకానిజం అంటే ఒకదానికి ఒకటి లింక్ అయ్యేటట్టు యూజ్ చేసి అయితే కట్టిల్లు. ఈ గుడి పక్కకే ఈస్ట్ సైడ్ లో మనకైతే చిన్న కొలను అయితే అవపడుతుంది. ఇప్పుడు అయితే దాన్ని అయితే వాటర్ అయితే యూజ్ చేస్తలేరు. అప్పట్లోనైతే సిమెంట్ అవి ఇవి లేకుండా వాళ్ళు అయితే స్ట్రాంగ్ గా కట్టిల్లు. వాళ్ళు అయితే కరక్కాయ, బెల్లం, ఇసుక, ఇటుక పొడి, సున్నంతోనైతే ఒక సబ్స్టెన్స్ తయారు చేసి కట్టిల్లట ఇవి. ఈ గుడిని అయితే నంది ముగ్గురు దేవుల వాహనంగా ఉంటాడు కదా. చూపులు అయితే సూర్యదేవునికి వెళ్ళి చూస్తాడు, చెవులు అయితే శివునికి వెళ్ళి పెడతాడు, ఉండు అయితే విష్ణుదేవుని ముందు అయితే ఉంటాడు. ఇక్కడ మనకు అవపడదైతే సూర్యదేవుని యొక్క గుడి. ఇక దాని పక్కకే మనకైతే విష్ణుదేవుని ఉంటది. ఇక ఆ పక్కకే మనకైతే శివుని అయితే ఉంటది. ఇప్పుడైతే సూర్యదేవుని విష్ణుదేవుని అయితే విగ్రహాలు అయితే లేవు అందులో. ఇక్కడ ఉన్న శివలింగం అయితే బ్రహ్మసూత్ర శివలింగం. అన్ని శివలింగం లెక్క కాకుండా ఇదైతే ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది, అంటే ఏదైనా ఫ్లవర్ పెట్టినా ఉండేటట్టు ఉంటది. ఈ గుడిని అయితే ఢిల్లీ సుల్తాన్లు అయిన అల్లావుద్దీన్ ఖిల్జీని, ఉలుగ్ ఖాన్ వాళ్ళ సైన్యం అయితే ధ్వంసం చేయడానికి అయితే ట్రై చేసిళ్ళు. వాళ్ళైతే ఇక్కడ ఉన్న కళ్యాణ మండపాన్ని అయితే ధ్వంసం చేసిళ్ళు. అట్లనే సూర్యదేవుని విగ్రహాలను, విష్ణుదేవుని విగ్రహాలను అయితే తీసుకుని అయితే వేయిళ్ళు. ఈ గుడిని అయితే 2005 లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అయితే గుర్తించి దీన్ని అయితే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడానికి అయితే స్టార్ట్ చేసిళ్ళు వర్క్స్. ఈ గుడి నుంచి మనకైతే ఒక సొరంగ మార్గం అయితే కిలో వరంగల్ ఫోర్ట్ వరకు అయితే ఉన్నదట. నిర్మల బాసిత శోభిత లింగం. వీడియో నచ్చితే లైక్ కొట్టేసి ఫాలో కొట్టేసుకో.